అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరామ్. ఈ రోజున ధనుసు రాశి జాతకులు, మీ దుఃఖం దూరం కాబోతుంది. మీరు వింటున్నది అక్షరాల సత్యం. మీ యొక్క దుఃఖాన్ని దూరం చేసే విధానంగా భగవంతుడి అనుగ్రహం ఈ రోజున ఈ రూపేణ మీకు కలగబోతుంది. ఓం శ్రీ వారాహిదేవి నమః. వారాహి మాత అంటే ఇష్టం ఉన్న ప్రతి ఒక్కరు కూడా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అమ్మ మిమ్మల్ని, మీ కుటుంబాన్ని చల్లగా చూస్తుంది. సుఖ సంతోషాలతో జీవితంలో ముందుకు వెళ్తారు. మీ దుఃఖం దూరం కాబోతుంది. ఆనంద బాష్పాలు అయితే తెచ్చి ఇవ్వబోతున్నారు. మీ ఇంట, మీ మనసులో కూడాను సంతోషం విలియ తాండవం చేస్తుంది. సాక్షాత్తు లక్ష్మీదేవితో పాటుగా పరమశివుడు మీ ఇంట అడుగు పెట్టబోతున్నాడు. ఓం శ్రీ వారాహి దేవ్యే నమః. ధనుసు రాశి జాతకులు జాగ్రత్తగా ఆలోచించండి. ఇప్పుడు చెప్పే ఈ మాట కోసం ఎన్నో రోజులుగా, ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నారు. కొంత ప్రేమ చూపిస్తే లొంగిపోయే మనసత్వం కలిగిన వారు. కానీ ఈ రాశి జాతకులకు శత్రుముఖల అల్లరి చేష్టలతో ఇక విసుకొచ్చేసింది. ఏది చేసినా సరే ముందుకు సాగని ఈ జీవితం పైన కాస్త దుర్లభమైన జీవితం అనుకొని ఇక గడపలేము అనుకొని విసుగు చెందారు. అలాంటి మీకోసమే ఈరోజు వచ్చింది. దుఃఖం, సంతోషం, ఈ యొక్క సాగరంలో మనిషి మునిగి తేలుతున్నాడు. ఎప్పుడు కూడా కష్టాలు తీరిపోయి ఆ సంతోషం మాకు దక్కుతుందా? కీడించి మేనుంచే తత్వం ఉండే ఈ రాశి జాతకులు ఎప్పుడు కూడా ఏ విధంగానే ఆలోచిస్తూ ఉంటారు. మేము ఏం చేస్తే మా దుఃఖం దూరం అవుతుంది, కష్టం తొలగిపోయి సంతోషం దక్కుతుంది. ధనుసు రాశి జాతకులు ఎదుటి వారి కష్టంతో వీరికి సుఖం కలగాలని చెప్పి అస్సలు అనుకోరు. దానికన్నా వీరికే కష్టం కలగాలనుకుంటారు. అంతటి మంచి దైవ స్వరూపులుగా ఈ రాశి వారి గురించి చెప్పుకోవచ్చు. వీరిని అందుకే లక్ష్మీపుత్రుడుగా, భగవంతుడుగా మార్చబోతున్నారు. మీ దుఃఖం దూరం కాబోతుంది. మేము ఏం చేయాలి భగవంతుడా అని నిత్యం భగవంతుడిని అడుగుతూనే ఉంటారు. ఎంత కష్టపడినా సరే పొందని ఆ ఆనందాన్ని ఈ రోజున భగవంతుడి అనుగ్రహంతో పొందుకోబోతున్నారు. కానీ ఇక్కడే ఒక మాట చెప్పాలి. భగవంతుడి అనుగ్రహం కలగబోతుంది. ఈ రాశి జాతకుల గురించి ఎంత చెప్పుకున్నా సరే తక్కువే అవుతుందండి. కానీ ఏ యుగంలో పుట్టాల్సిన వారు అస్సలు కాదు, కలియుగంలో పుట్టారు. కానీ మీ యొక్క చిన్న చిన్న పాపకర్మలు అనుభవిస్తూ వేదనకు గురి అవుతున్నారు. కానీ ఎంత నలిగితే అంతగా మెను వస్తువుగా మారుతుంది. మీరు కూడా ఎంత నలిగితే అంత చక్కటి మనసుగా మారుతారు. ఎన్ని కష్టాలు అనుభవిస్తున్నా భగవంతుడిని నమ్ముకుంటున్నారు. మనుషులని వీరు ఎక్కువగా నమ్మరంటే వారికి సాయం చేయరు, మాట్లాడరు, ఏమీ వారిని పట్టించుకోరు. ఇలా కాదు, బంధాలకి అనుబంధాలకి దాసులు వీరు. ఈ రోజున మీకోసమే అన్నట్టుగా మారబోతున్నారు. ఎంతో జ్ఞప్తికి ఉంచుకొని ఈరోజు మీ దుఃఖం దూరం కాబోతుంది. ఆనంద బాష్పాలు అయితే తెచ్చి ఇవ్వబోతున్నారు. మీ ఇంట, మీ మనసులో కూడాను సంతోషం విలయ తాండవం చేస్తుంది. సాక్షాత్తు లక్ష్మీదేవితో పాటుగా పరమశివుడు మీ ఇంట అడుగు పెట్టబోతున్నాడు. ఈ తిథి జ్ఞాపకం ఉంచుకోండి. ఈ రోజు నుంచి ఇక మీరు నిరాశ చెందాల్సిన అవసరం ఏముండదు. మీ కంట కన్నీరు చెందితే మీరు ఆడవారైనా మగవారైనా మీ మనసులో ఎంతటి కాంతి, మీ మనసులో ఎంతటి కఠిన బాధలు ఉన్నా సరే ఆనంద బాష్పాలు వెదజల్లి రోజుగా ఈ రోజునైతే చెప్పుకోవచ్చు. ఏం జరగబోతుంది ఈ రోజున ఈ రాశి జాతకుల యొక్క గోచార రీత్యా ఎటువంటి ప్రతిఫలాన్ని ఈరోజు పొందుకోబోతున్నారు? మీ సత్కార్యాలు ఈ రోజున మీ యొక్క జీవితాన్ని ఆకాశానికి ఎలా నెట్టబోతున్నాయి? ఎలాంటి దుఃఖాన్ని దూరం చేసుకోబోతున్నారు? మీ యొక్క పరిస్థితులు ఎలా మారబోతున్నాయి? ఇన్ని ప్రశ్నలు మీ మదిలో ఉన్నాయి. మాకు కూడా తెలుసు. ఎన్నెన్నో ప్రశ్నలు ఉన్నా ఆ ప్రశ్నలన్నిటికీ కూడా సమాధాన రూపంలో మమ్మల్ని భగవంతుడు పంపించారనుకోండి. ఏదైనా సరే మంచికే చెప్తాము. ఒకటి చెడు అస్సలు ఎప్పుడు కూడా కోరుకోము. భగవంతుడి అనుగ్రహం ఉన్నవారిలో కావున జాగ్రత్తగా ఆలకించండి. ఎన్నెన్నో సమాధానాల కోసం ఎదురు చూస్తున్న మీకు ఈ రోజున మీతో మేము మాట్లాడడానికి భగవంతుడే కారణమని జ్ఞాపకం ఉంచుకున్న వీడియో మొత్తం చూస్తే మీకు అంత అర్థమవుతుంది. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి ఇటువంటి మంచి మాటలు మరికొంతమంది వినేలాగా సపోర్ట్ చేయండి. ఆలస్యం లేకుండా వీడియోలోకి అయితే వచ్చేద్దాము. ఈ రాశి వ్యక్తిత్వాన్ని ఇందాకనే మనం చెప్పుకున్నాం కదండి.
చాలా తక్కువ. 10% మందికి ఇలా 10% మాత్రమే. ఇంకా 90% వీరి యొక్క మంచి లక్షణాలు అని చెప్పుకుంటూ వెళ్తే వీడియో సరిపోదేమో. అంతటి మంచి మనసులు మనం మొదలు పెడితే పూర్తి అవ్వడానికి వీరి యొక్క జీవితం తెరిచిన పుస్తకం కాదండి. ఎన్నో అడ్డుకోడలు, ఎన్నో గోతులు, ఎన్నో రకాల ఇబ్బందులు, ఎన్నో రకాల కష్టాలతో కూడిన ఒక పూర్తి పుస్తకంగా ఈ రాశి జాతకుల జీవితం నుంచి చెప్పుకోవచ్చు. కానీ మంచి మనస్తత్వం కలిగిన వారు ఏదైనా చెబితే అది అక్కడితోనే ఆగిపోతుంది. మనం అంటూ ఉంటాం కదండి, నోటి మీద మూత వేయలేము, గిన్నె మీద మాత్రమే మూత వేయగలము అని. కానీ ఈ రాశి జాతకులు నోటి మీద తాళాన్ని వేసుకుంటారు. ఎవరి కష్టాన్ని, ఎవరి యొక్క రహస్యాలను ఎవరికి కూడా చెప్పరు. అలానే వీరి గురించిన సమాచారం కూడా బహిర్గతం చేయరు. తగ్గుముఖ జాగ్రత్తలు అయితే పాటిస్తూనే ఉంటారు. అందుకే కొంతమందికి వీరంటే అమితమైన ఇష్టం. అందుకే కొంతమందికి మీరు అంటే చాలా అభిమానం. మీరు అంటే ఒక మాటను నిర్దేశం, ఒక సలహా అంటే వేదవాక్కు. అలాంటి వారు ఎంతోమంది వీరి జాతకుల జీవితంలో ఖచ్చితంగా కూడా చుట్టుపక్కల పొరుగు వారిలో, స్నేహితుల్లో, సహ ఉద్యోగుల్లో, సన్నిహితుల్లో ఉంటారు. కానీ మీ మంచి ఉన్న చోట చెడు ఉంటుంది కదా. ఇది మానవ నైజమే కదా. మంచితనంతో మీరు మిత్రులను ఎంతగా సంపాదించుకున్నారో మిత్రులని, అలాంటి మంచితనంతో, స్నేహంతో కూడా అంతే బాగా సంపాదించుకుంటారు. ఇది నగ్న సత్యం. ఆ శత్రువులు ఊరికేనే ఉంటారా? మీరుని ముక్కు తిప్పలు పెట్టడమే జయంగా ముందుకు వెళ్తుంటారు. అలానే వీరి యొక్క లక్షణాలు మార్చుకుంటారా? అస్సలు మార్చుకోరు. ఎవరి కోసం వీరి యొక్క స్వభావాన్ని మార్చుకోవడం భగవంతుడికి విరుద్ధం అంటూ భావిస్తారు. బంధాలను, అనుబంధాలను గొప్పగా చూసుకుంటారు. ఓర్పు అధికంగా ఉంటుంది. కష్టపడి ఏదైనా సరే పని పూర్తి చేసి ఫలితం కోసం ఎంత కారణమైనా సరే ఎదురు చూస్తూ ఉంటారు. ఎంత కష్టం వచ్చినా సరే బంధాలను వదులుకోవడానికి ఇష్టపడరు. కొత్త స్నేహాలు, కొత్త బంధాలు పరిచయమైన పాత బంధాలను, బంధుత్వాలను, వారితో గడిపిన క్షణాలను, వారితో ఉన్న కష్టాలు, నష్టాలను ఎప్పుడు కూడా మర్చిపోరు. ఎంత ఉన్నత మనస్తత్వం వీరిది. కానీ కొన్నిసార్లు ఎదుటి వారి అపోహ పడవచ్చు, అపార్థాలకు లోను కావచ్చు. కానీ వారికి అర్థమయ్యేలాగా చెప్పడంలో మాత్రం సక్సెస్ కాలేకపోతున్నారు. ఎవరు ఏది అనుకుంటే నాకేంటి అన్నట్టుగా కొన్నిసార్లు మొండిగా కూడా వ్యవహరిస్తారు. వారు భార్యాభర్తల సంబంధంలో ఉన్న, స్నేహబంధంలో ఉన్న, ఆఖరికి కన్న తల్లిదండ్రులతోనైనా సరే కాస్త ఎడమొఖంగానే ఉంటారు. వీరు చేసింది ఎదుటి వారికి అర్థమయ్యేలాగా చెప్పకపోతే కొన్ని రకాల అపార్థాలకు మీరే తావిచ్చిన వారు అవుతారు కదా. ఈ విషయంలో అయితే కాస్త ఆలోచన అయితే చేయండి. మందం ముఖ్యం, మన యొక్క అపార్థాలు ముఖ్యం కాదు. ఎవరైనా సరే మన ఇష్టలు, ప్రేమైన వారు, మన మంచి కోరుకునేవారు అయితే వారిని దూరం పెట్టకూడదు. అలాగే వీరికి వారి మీద ప్రేమ ఉండదా అంటే వినలేని ప్రేమాభిమానాలు కుటుంబ సభ్యులపైన ఉంటాయి. కుటుంబం అంటే ఇలా ఈ రాశి వారికి ఒక పెద్ద బలమని కూడా చెప్పుకోవచ్చు. ఇది వీరికి ఒక పెద్ద బలహీనతగా కూడా చెప్పుకోవచ్చు. కుటుంబ సభ్యుల కోసం ఏమి చేయడానికైనా సిద్ధంగా ఉంటారు. వీరి జీవితాన్ని పరిశీలిస్తే కనుక వీరి జీవితంలో అనేక సమస్యలు, ఒడిదుడుకులు ఉంటాయని కూడా చెప్పుకోవచ్చు. వీరికి ఉన్నటువంటి ఒక మంచి మనస్తత్వం చేత కొంతమంది దూరం చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మీరు కాంప్రమైజ్ కావాల్సిన అవసరం లేని చోట కూడా వీరి కోసం కాంప్రమైజ్ అవుతుంటారు. అంటే రాజీ పడాల్సిన అవసరం లేకపోయినా రాజీ పడి కొంతమంది వ్యక్తులు దూరం అయ్యే అవకాశం ఉంటుంది. ఇలా రాజీ పడడం వల్ల ఒక వర్గానికి వీరు ఇన్స్పిరేషన్ అవుతారు, కానీ మరొక వర్గానికి శత్రువు అవుతారు. ఈ విధమైన మనస్తత్వం మీరు ఎల్లవేళలా కూడా కలిగి ఉంటారు. కొంతమంది వ్యక్తులకు దగ్గరై మరి కొంతమందికి దూరం అయ్యే అవకాశం ఉంటుంది. ఈ రోజున కూడా అటువంటి స్థితిగతి ఉండవచ్చు. మీరు న్యాయ అన్యాయాలను వేరీజు వేసుకొని ఇచ్చే ఆ జడ్జిమెంట్ వలన ఈ రోజున మీ రంగాలలో కొంతమందికి దూరం కాబోతున్నారు. దూరమైన వాళ్ళ పరిస్థితికి వెంటగా కూడా అనిపించవచ్చు. మీకు కష్టం కలిగించే విధానంగా ప్రతి చర్యలు కూడా పాల్పడవచ్చు. దూషిస్తూ మిమ్మల్ని చాలా వరకు కూడా అనరాని మాటలు కూడా అనవచ్చు. కావున వారి విషయంలో విననట్టుగా, చూసి చూడనట్టుగా ఈ రోజునైతే పక్కకు వచ్చేయండి. ఈరోజు యొక్క హెచ్చరిక మీకోసమే జారీ చేయడం జరుగుతుంది. జ్యోతిష్య పండితులు చెప్పేవి అవాస్తవాలు అయితే ఉండవండి. మీ యొక్క మేలు కోసమే చెప్తారు.
కానీ కొన్నిసార్లు ముందస్తు జాగ్రత్త చెబుతారు. ఈ రాశి జాతకులకు అందరికీ కూడా ఇలాగే ఉండాలని కూడా ఉండదండి. జన్మ జాతకం ప్రకారం కొన్ని రకాల మార్పులు చేర్పులు కూడా ఉండవచ్చు. కొంతమందికి దూరం అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. ఈరోజు కుటుంబ సభ్యులకు కూడా వీటిని అర్థం చేసుకోలేని సందర్భాలు అత్యధికంగా కనిపిస్తున్నాయి. రాజీ పడకలేని సందర్భంలో కూడా రాజీ పడడం వల్ల ఈ రోజున కుటుంబ సభ్యులకి మీ పైన కాస్త కోపం అయితే వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఈ విషయంలో మీరు నోరు తెరిచి వాస్తవాన్ని చెప్పండి. ఈ కోపం కారణంగా వారు మిమ్మల్ని దూరం పెట్టే అవకాశం ఉంటుంది. ఈ మనస్తత్వం చేత కొంతమంది మిమ్మల్ని ఉపయోగించుకునే అవకాశం అయితే ఉంటుంది. వారి యొక్క అవసరాలకు మిమ్మల్ని వినియోగించవని అటువంటి పరిస్థితులు అయితే మీరు మానసికంగా ఎంతో కృంగిపోతారు. నమ్మిన వ్యక్తుల వల్ల మోసపోయే స్థితి ఉంటుంది. మీరు పనిచేసే చోట కూడా కొంతమంది వ్యక్తులు కూడా మీరు మానసికంగా ఎంతో కృంగలకు పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఈరోజు ఎంతగానో కాలం వస్తున్నాయి. ముఖ్యంగా ఈ రాశి వారి యొక్క జీవితంలో ఒడిదుడుకులు సమస్యలు ఉన్న భగవంతుని ఆరాధనలో నిత్యం సమయాన్ని గడపడం వల్ల ప్రత్యేకంగా శుభ ఫలితాలు ఉంటాయి. ప్రతి నిత్యం కూడా ఇష్ట దైవ నామస్మరణ చేసుకుంటూనండి. దీనివల్ల మీకు దైవ బలం పెరుగుతుంది. ఈ రాశి వ్యక్తులు మనోబలంతో దైవ బలంతో ఎంతో కార్యాన్ని తప్పకుండా దిగువ చేయడానికి పూర్తి చేస్తారు. కష్టంలో ఉన్నప్పుడు దైవం తోడుగా ఉంటుంది. కొంతమంది వ్యక్తులు ఏం చేస్తున్నారంటే ఏదైనా సరే సమస్య వచ్చినప్పుడు శని భగవానుని స్మరిస్తూ ఉంటారు. మా మీద కూర్చున్నాడు, మాకు శని పట్టింది, జీవితంగా శనిని తోడనాడుతుంటారు. మాటలతో ఆయనను అవమానపరుస్తూ హేళన చేస్తున్నట్టుగా మాట్లాడతారు. ఇది మీకు తెలియకపోవచ్చు. ఏదో మాట తొందరలోనే రావడం లేదా పూత పదం కావచ్చు. మన పెద్దవారి నుంచి మనకు ఆవుపిచ్చిన ఆ యొక్క మాట తీరుకు తెలియకపోవచ్చు. ఇలా శని భగవాన్ని అవమానించడం అస్సలు కాదు. ఇది పెద్దవారు చెప్పిన మనం ఆలకించలేకపోవచ్చు, కొన్ని తెలియకపోవచ్చు. ఇకనైనా తెలుసుకోండి. శని భగవానుని ఏ రాశి కూడా అవమానించకూడదు. వాస్తవానికి శని కష్టాలు మాత్రమే కాదు, సుఖాలు కూడా అందిస్తాడు. అది మన కర్మఫలం. మనం ఆచరించే ఆ యొక్క పనుల మీద, ప్రవృత్తి మీద, మన వ్యక్తిత్వం మీద ఆధారపడి ఉంటుంది. క్రమశిక్షణతో ఉంటే శని భగవానుడు వరాల జల్లు కురిపిస్తాడు. మనం చేసే కర్మలకు ఫలితాల్లో మాత్రమే శని భగవానుడు మనకి అందజేస్తాడు. శనిని నిందిస్తూ అవమానిస్తూ ఉంటే సమస్యలు అనేక ఉత్పన్నం అవడం వల్ల సమస్య తీవ్రత పెరగడము, వాటికి పరిష్కారాలు లభించకపోవడము. ఎప్పుడైతే శని భగవానుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉంటామో ఖచ్చితంగా కూడా శని భగవానుని ఆశీస్సులతో జీవితంలో మనం కోల్పోయిన వాటన్నిటిని కూడా తిరిగి దక్కించుకుంటాం. ఆర్థికంగా పురోగతి సాధిస్తాం. జీవితంలో మునుపెన్న లేనటువంటి అద్భుతమైన ఫలితాలు చూస్తారు. అలాగే ముఖ్యంగా మీ యొక్క జీవితంలో దాన ధర్మాలు చేయడం వలన ఇక మీకు అపారమైన పుణ్య ఫలితం ఏదో లభిస్తుంది. మీ యొక్క మనస్తత్వం ఇతరులకి సహాయం చేసే గుణమే కాబట్టి ఈ విధంగా దాన ధర్మాలు చేయడానికి మాత్రం ఏ మాత్రం కూడా వెనకంజ వేయకుండా శక్తి మేరకు మీరు అప్పులు చేస్తారు. దాన ధర్మం చేయాల్సిన అవసరం లేదు. ఉన్నంతలో శక్తి మేరకు దానం నెత్తి చేస్తూ ఉండండి. ఖచ్చితంగా కూడా పరమశివుడి అనుగ్రహం మీకు తోడుగా ఉంటుంది. శని భగవానుడు కూడా మిమ్మల్ని ఎంతగానో గ్రహిస్తాడు. మీ జీవితంలో ఉన్న ప్రతి సమస్యకు కూడా పరిష్కారాన్ని చూపిస్తాడు. అలాగే ఆలయానికి వెళ్ళి నిత్యం కూడాను మీరు శని భగవానుడి చుట్టూ ప్రదక్షిణలు చేయండి. నెయ్యితో దీపం వెలిగించండి. శనివారం రోజున ఈ విధంగా చేస్తూ ఉండండి. వీలైతే శని భగవానుడికి ఇష్టమైన నల్లటి వస్తువులు, నల్లటి వస్త్రాలు పేదలకు దానంగా ఇవ్వండి. ఈ విధంగా చేసుకుంటే అపారమైన పుణ్య ఫలితం దక్కుతుంది. ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే గోచార ఫలితాలతో పాటుగా మన యొక్క ప్రవృత్తి, మన యొక్క తెలివితేటలు ఎలా ఉంటాయి, ఎలాంటి చిక్కుల్లో అనుకోకుండా వీరు పడతారు, భగవంతుడు మనకి ఎటువంటి సూచనలు జారీ చేస్తున్నారు, ఇవన్నీ కూడా జ్యోతిష పండితులు మనకి సూచనగా తెలియజేస్తారు. వీటిని తెలుసుకుంటే 100% కూడా మన కష్టాల నుంచి కూడా తప్పించుకోవచ్చు. కలియుగంలో మంచి కూడా చెడుల పాములా కాటేస్తుంది. ఈ యొక్క మనస్తత్వం గురించి కూడా మీరు పడుతున్న కష్టాల గురించి, పడబోతున్న కష్టాల గురించి అన్నిటి గురించి కూడా క్లుప్తంగా తెలుసుకున్నారు కదా. ఇక ఈ రోజున గోచార రీత్యా ఎలా ఉంటుందో కూడా జ్యోతిష్కుడి మాటల్లో తెలుసుకుందాం. జాతకం ప్రకారం చూసుకుంటే కనుక ఈ రోజున మీ దుఃఖం అంతా కూడా దూరం అయ్యి
అది ఏ రకమైన దుఃఖమైనా సరే కావచ్చు. ఒక్కొక్కరి జీవితం ఒక్కొక్క విధానంగానైతే ఉంటుంది. ఏదో ఒకటి సమస్య ఉంటుంది. ఆ సమస్య నెలల తరబడి ఉంటుంది. మీ సమస్య కావచ్చు, ఇంట్లో ఎవరి సమస్యలైనా కావచ్చు, సంతానం సమస్య అయినా కావచ్చు, మీ యొక్క బంధాల మధ్యలో చెలరేగుతున్న ఒక నిప్పు కంటికి కనిపించని దూరం కావచ్చు. సమస్య ఏదైనా సరే మానవుడు బ్రతికి ఉన్నాడండి. సమస్యలు ఉంటూనే ఉంటాయి. సమస్య లేని దినము ఉండదు. చావు లేని ఇల్లు ఉండదు. అలాగుంటుంది. ఇప్పుడు కష్టాల కాలం. ధైర్యంగా దైవత్వం, దైవబలం, అడుగులు ముందుకు వేయడమే మానవుడి లక్షణం. కుటుంబ సభ్యుల మధ్య సభ్యత లేకపోవడం కావచ్చు, ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ ఉండవచ్చు, మీ వృత్తి వ్యాపారాలకు సంబంధించిన సమస్య అవ్వచ్చు, లేకపోతే ఇరుగు పొరుగు వ్యక్తులతో విభేదాలు, బంధువులతో విభేదాలు, ఈ యొక్క బంధంలో ఎనలేని తీరని లోటు, ఒక్కొక్కరి జీవితంలో తీరని సమస్య అంటూ మానసికంగా వారిని వేధించే ఒక పెద్ద సమస్య మీరికి ఉంటుంది. ఆ సమస్య ఈ రోజున దూరమయ్యే అవకాశం ఉంది. ఎంతో కాలంగా ఈ సమస్యతో వేధించబడుతున్నారు. ఏ నిర్ణయం ఈ సమస్య వల్లనే సక్రమంగా తీసుకోలేకపోతున్నారు. ఈ సమస్య తీరడం వల్ల మీకు ఎంతో మానసిక ఆనందం కలుగుతుంది. ఈ యొక్క జూలై మాసంలో 13వ తారీఖున ధనుసు రాశి వారి జీవితంలో ఒక బాధ దూరం కాబోతుంది. మిమ్మల్ని వేధిస్తున్న బాధ, ఆర్థిక సమస్య తీరిపోవచ్చు. అప్పులు చేసి కంటలేని స్థితిలో ఉన్నప్పుడు మీరు ఉన్నారా? ఆ అప్పులు అనేటివి ఈ సమయంలో తీరబోతున్నాయి. ఆ అప్పులని కట్టడానికి మీకు మార్గం సులభం అవుతుంది. నిరుద్యోగస్తులకు మంచి ఉద్యోగం లభిస్తుంది. ఉద్యోగంలో మంచి మంచి శుభవార్తలు వినే అవకాశం ఉంటుంది. ప్రమోషన్స్తో కూడిన ట్రాన్స్ఫర్లు లభించవచ్చు. విదేశాలకు వెళ్ళాలని అనుకునే వారికి కూడా ఇది గొప్ప సమయంగా చెప్పుకోవచ్చు. ఇది గొప్ప శుభ సమయంగా సూచిస్తుంది. విదేశాలకు వెళ్ళాలని, అక్కడ స్థిరపడాలి అనుకునే వారికి కూడా చక్కటి అవకాశం లభిస్తుంది. కుటుంబ వాతావరణం కూడా ప్రశాంతంగా మారవచ్చు. లేకపోతే వివాహం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి కూడా వివాహానికి సంబంధించి ఒక గొప్ప చక్కటి శుభవార్త వినే అవకాశం ఉంటుంది. ఈ రోజున మీ యొక్క జీవితంలో ఈ రోజున మీకు చాలా కీలకమైన రోజుగా చెప్పుకోవాలి. ఈరోజు ఉదయం లేవగానే సూర్య భగవానుడికి నమస్కారం చేసుకోండి. సూర్య ఆరాధన చేసుకోవడం వల్ల కూడా అద్భుతమైన విశేష ఖచ్చితమైన ఫలితాలు అయితే పొందుకుంటారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఈ రోజున ఏమిటంటే సూర్యోదయానికి ముందే నిద్రలేచి ఉదయించే సూర్యుడికి నమస్కరిస్తే మీకు కలగబోయే చెడు కావచ్చు, ఎదుటివారి మీకు రాబోతున్న కష్టము కావచ్చు, ఆదాయం విషయంలో మీకు కలిగేటువంటి అపశృతి ఏదైనా ఉందా తొలగిపోతుంది. ఈ రోజున ఎదుటివారితో వాగ్వివాదాలు, కొన్ని రకాల విచిత్ర పరిస్థితులు కలగవచ్చు. కావున మీ ఎన్నక ఉండండి. అనుకున్న మీరు రెచ్చిపోవచ్చు. కావున ఈ యొక్క ధోరణి తగ్గించుకోండి. ఈ రోజున అనవసరపు గొడవలకు వెళ్లకుండా మీ పనిని మీరు చూసుకోండి. మీకు సమయం ఉంటే ఇంటికి వచ్చేసి విశ్రాంతి తీసుకోండి. ఆర్థికంగా కూడా కొన్ని నష్టాలు స్నేహితుడి వల్ల, ఈ నెల ఇరుగు పొరుగు వల్ల కూడా మీకు కరగవచ్చు. మీ దగ్గర ఉన్న ధనం గురించి ఎవరికి కూడా చెప్పవద్దు. ధనం మన దగ్గర ఉంది అంటే వెంపర్లాడేవారు మన చుట్టూనే చాలామంది తిరుగుతుంటారు. పైకి మాత్రం ఏదో పెద్దవారిలాగా పేరు మోసిన వ్యక్తుల్లాగా కనిపిస్తారు. కానీ జనం అందరూ కూడా మోసపోతారు. దాసౌకం అంటారు. వచ్చే ధనం గురించి కూడా ఉన్న ధనం గురించి కానీ ఏమి చెప్పొద్దు. ఎప్పుడు కూడా ఎప్పటికప్పుడు తెచ్చుకొని బ్రతుకుతున్న వారిలాగా ఎదుటి వారికి కనిపించడం ఉత్తమం. ఒకవేళ మీకు వచ్చే ధనం గురించి ఎదుటి వారికి తెలిసిన దానికి సంబంధించిన కన్న తల్లికి కూడా కనుమరుగుగా ఉండాలి. ఈ విషయంలో ఎటువంటి జాగ్రత్తలు ఈ రోజును తీసుకోండి. ప్రతిరోజు కూడా సూర్యుడికి అర్ఘ్యం సమర్పించండి. రాగి పాత్రలో నీరు వేసుకొని అందులో కొద్దిగా కుంకుమ, కొంచెం అక్షింతలు, ఒక ఎర్రని పువ్వు వేసి సూర్యుడి వైపు తిరిగి మీ చేతిలో నుదుటి కంటే కూడా పైకి పట్టుకొని 2 చేతులతో చెంబులో నీళ్లు పట్టుకొని నీళ్లను సమర్పించాలి. అర్ఘ్యం సమర్పించాలి. ఇలా సమర్పించిన నీళ్లు కాళ్ళ మీద పడకుండా చూసుకోండి. ఏదైనా మొక్కలో కానీ లేదంటే వేరే ఏదైనా టబ్లో కానీ ఆ నీళ్లను పడేలాగా చూసుకోండి. అలాగే ఇంట్లో కూడా ప్రతిరోజు కూడా దీపారాధన చేసుకోండి. దీనివల్ల కూడా మీకు ఇంట్లో కూడా పాజిటివ్ థాట్స్ వస్తాయి. కాబట్టి ఈ రోజున
ఈ జాతకులకు ఎలా ఉండబోతుందో, ఎటువంటి ఫలితాలు పొందుకోబోతున్నారు, మీకు మాత్రం మనసు ఒకటే సూచన, దుఃఖమైన సంతోషమైన ఎప్పుడైనా సరే ఒకేలాగా స్వీకరించండి. రెండింటిని కూడా భగవంతుడే ఇస్తున్నాడు కదా. దుఃఖం వచ్చిందని భగవంతుడిని నిందించడం, కష్టం కలిగించిందని భగవంతుడిని దూరం నాడడం ఎప్పుడు కూడా చేయొద్దు. ఇది ప్రథమ తుది సూచన. అంతా మంచి జరుగుతుంది. చూశారు కదండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ధన్యవాదాలు ఇంతవరకు చూసినందుకు.